విన్నర్ ఎవరొచ్చు అనుకుంటున్నారు మీ ఒపీనియన్? నేను గౌతమ్. ఓకే ఓకే. చాలామంది నిఖిల్ అంటున్నారు కదా. నాకైతే గౌతమ్ తెలుస్తాడు. ఓకే, ఎలా అనిపిస్తుంది గౌతమ్? గౌతమ్ గేమ్ మంచిగా ఆడుతున్నాడు, టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తాడు. ఓకే, విధానం కూడా బాగుంది, ఆడుతుంది. అవినాష్ కూడా ఓకే. రన్నర్ అనుకుంటారు నిఖిల్. ఓకే, ఓటింగ్స్ అంతా తారుమారైందంటారా? యాక్చువల్లీ నిఖిల్ అన్నారు, యాక్చువల్లీ ఇప్పుడు గౌతమ్ అంటున్నారు చాలామంది. ఓకే రేపు తెలుస్తుంది ఓకే. ఎవరు గెలిచినా ఒకటే, కానీ నాకు గౌతమ్ గెలవాలని. అమేల్ గారు ఆయనకి గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే తెలియదు, ఓకే. ఆయన గురించి తెలియదు అంట. నార్మల్గా అయితే గౌతమ్ అలా, ఓవరాల్గా అయితే గౌతమ్ విన్నర్, టైటిల్ విన్నర్ అవ్వచ్చు. ఓకే. నిఖిల్ బాగా ఆడతాడు కాబట్టి నిఖిల్ అంటే ఇష్టం. సో ఫస్ట్ నుంచి నిఖిల్ చాలా బాగా ఆడతాడు. ఓకే అమ్మ. పాజిటివ్ ఎప్పుడో అంటే నెగిటివ్ అయితే ఏం లేదు, పాజిటివ్ ఎంత తను బాగా ఆడతాడు. అంటే అందరినీ సపోర్ట్ చేస్తాడు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద చూస్తాడు కాబట్టి నిఖిల్ మంచిగా. నబిల్ కూడా బాగా ఆడతాడు, కానీ తన లాంగ్వేజ్ ఎంత తను సరిగ్గా చెప్పలేడు ఫస్ట్, కాబట్టి గౌతమ్ అస్సలు విన్ అవ్వడు, నిఖిలే విన్ అవుతాడని మా నమ్మకం ఉంది. కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. నిఖిల్ అంటే తను ఎప్పటి నుంచో ఇష్టం కాబట్టి. వచ్చే క్వాలిటీ ఏంటి మేడం మీకు? లేదు, అన్ని ఓపెన్ ఫ్రంట్ ఉంటాడు, ఒక్కడే ఆడతాడు. ఓకే మేడం, మరి నిఖిల్లో నచ్చని క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? నిఖిల్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు. ప్రేరణ గురించి ఏం చెప్తారమ్మా? మీకు ఎలా అనిపిస్తుంది సార్?